నేను నా దగ్గర పేపర్లు మొత్తం రికార్డు తీసుకొచ్చినాం. కానీ ప్రెస్ ముందట్లో లేదా తాడు బొంగరం లేని వాళ్ళ ముంగడం చెప్పం. అయితే శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలుగా మాజీ మంత్రులుగా ఒక చట్టసభల పట్ల గౌరవం ఉంటుంది. వాళ్ళ ముందర చర్చ చేయడానికి సిద్ధం, లేదా చట్టసభలో చర్చ చేస్తా ఉన్నాం. ఆ దానికి సిద్ధమైతే మేము సిద్ధం. మేము ఎక్కడ ఓడ పెడతా ఉన్నాడు ఏదో మేము తప్పించుకొని, అరే ఇది జంక్షన్, తెలంగాణ స్ఫూర్తికి జంక్షన్ ఇది. మేము రెడీగా ఉన్నాం. మేము మా పార్టీ కార్యాలయంలో కూర్చొని రమ్మంటారు, లేదా కాంగ్రెస్ లెజిస్లేటర్ పార్టీ కార్యాలయంలో కూర్చోలే. దిస్ ఇస్ ఎ పబ్లిక్ ప్లేస్. మేము ప్రెస్ క్లబ్ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఎవరితో పడితే ఆయనతో చర్చకు సిద్ధం లేమో. ఎవరికి పడితే దానికి జవాబు చెప్పడానికి రాజ్యాంగం మీద ప్రమాణం చేయలే. నాకు తెలిసిన నాకున్న సమాచారాన్ని ఎవరితో పడితే ఆయనతో షేర్ చేసుకోవద్దని ప్రమాణం చేసిన శాసనసభ్యులతోటి, మాజీ మంత్రులుగా ఉన్నటువంటి ప్రస్తుత శాసనసభ్యులతోటి శాసనసభలో కానీ ఎక్కడైనా చర్చ చేయడానికి సిద్ధం. ఇది న్యాయమా కాదా మీరే ఆలోచన చేయండి. అదేవిధంగా నేను మరొక్కసారి కోరుతా ఉన్నా, పాత్రికేయులందరినీ ఆయన దగ్గర ఆధారాలు ఉంటే చూపెట్టమనండి, లేదా ఈ యొక్క ఆరోపణలు మొత్తం కొనుగోలుకు సంబంధించినటువంటి మొత్తం సంఖ్య నెంబర్ 2,000 కోట్ల, 5,000 కోట్ల, 10,000 కోట్ల మేము తప్పు చెప్తే ఆయన కరెక్షన్ చేసి చూపెట్టమనండి. టెండర్ ప్రక్రియలో మఫతులాలు వచ్చిందా, ఇంకో దఫతులాలు వచ్చిందా, నాకేం సంబంధం, నేను గద్దదాకా చూస్తామా? టెండర్లకు సంబంధించి అధికారులకు సంబంధించి పారదర్శకంగా ఉందా లేదా అనేది నాకు ముఖ్యం. టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా బరాబరు ఉన్నది. అయినా వీళ్ళందరూ ప్రవీణ్ కుమారో, హరీష్ రావు, కేటీఆర్ మాట్లాడుతూ ఉంటే నేను పెద్ద ఆయన చంద్రశేఖరరావు గారిని కోరుతా ఉన్నా, ఒక్కసారి వీళ్ళని అదుపులో పెట్టుకోరు, లేకపోతే మీకు చెడ్డ పేరు వస్తుంది. మీరు రావాలంటారు వీళ్ళు. ఇగో ఇటువంటి అన్ని దగులుబాజీ మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇలా. అరే మీకు కూడా తెలుసు కదా మేము ఎటువంటి విధంగా రాజకీయం ఎదిగినామో. మీరు గతంలో మా దగ్గర పార్లమెంట్ సభ్యులు కదా. లక్ష్మణ్ కుమార్ ఏడికే కష్టపడొచ్చిండు. వాళ్ళ నాయన నాగయ్య గారు సింగరేణి కార్మికుడిగా ఎంత కష్టపడితే ఇలా రాష్ట్ర మంత్రి అయిండు. ఎందుకు బట్టగాల్సి మా మీద వారేపిస్తారు? మేము రాజకీయంగా ఎదగడం మీకు ఇష్టం లేదా? మా జిల్లా సంస్కృతిలో భాగంగా ఏమి ఇబ్బంది పెడతా ఉన్నాం? ఎక్కడైనా మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, మేము అవినీతి చేసినట్టు నిరూపిస్తే నీ దగ్గర ఏ ఆధారం ఉన్నా, నిన్న లక్ష్మణ్ కుమార్ చెప్పినట్టుగా మేము గతంలో కూడా కరీంనగర్లో కానీ ఇతర సందర్భాల్లో చెప్పినాం, మేము ముగ్గురం ఇక్కడనే ముక్కు నేలకు రాసి మా యొక్క రాజీనామాలు ఇస్తాం. లేకపోతే మీరేం చేస్తారో చెప్పండి. ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. ఊరికే ఎప్పుడు పడతాడు, ఏది పడతాడు, కోరికిసుకగానే మాట్లాడితే రోజు జవాబు చెప్పాం. ఇది లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్. వస్తే శాసనసభకు రండి, లేదా ప్రెస్ క్లబ్కు రండి. మంత్రులుగా, శాసనసభ్యులుగా, మాజీ మంత్రులుగా ఇప్పుడు శాసనసభ్యులు రండి, టైం చెప్పండి, బరాబర్ మేము వస్తాం. దీనికి ఫర్దర్ డిస్కషన్ లేదు. మీ దగ్గర ఏం ఆధారం ఉంటే అది పత్రికలకు ఇవ్వండి. ఎందుకంటే మీరు తాడు బొంగరం లేదు. మేము రాజ్యాంగం మీద ప్రమాణం చేసినాం. అంతకంటే ఎక్కువ చర్చ, ఎక్కువ వీళ్ళ గురించి పూర్తిగా దగులుబాజీ లెక్కలు ఉన్నటువంటి వాళ్ళ కోసం ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే మంచిది కాదు. కాబట్టి మరొకసారి తెలియజేస్తా ఉన్నాం, మేము ప్రజాపాలన ప్రభుత్వంలో పేదలకు న్యాయం జరగాలని కాస్మెటిక్ ఛార్జ్ పెంచినాం, మెస్ ఛార్జీలు వాళ్ళకు ఉండేటువంటి డైట్ ఛార్జీలు పెంచినాం. పారదర్శకంగా మా యొక్క ఆలోచన మేరకు ఉప ముఖ్యమంత్రి గారు గ్రీన్ ఛానల్ ద్వారా పేమెంట్ చేస్తారు. మీరు పెట్టిన బకాయిలతో సహా మహాత్మా జ్యోతిబా పూలే 327 హాస్టళ్లుంటే 301 ప్రైవేటు బంగ్లాలు ఉన్నాయి. మీరు ఇచ్చినటువంటి పటాతో పంకు ఎవరు టీఆర్ఎస్ నాయకులు బంగ్లా ఉంటే ఆడో స్కూల్ శాంక్షన్ చేసి అరకొర వసూలతోటి పోల్ట్రీ ఫారాలను పెట్టినారు. ఇవాళ మేము ఇంటిగ్రేటెడ్ పక్కా బంగ్లాలు కడతా ఉన్నాం. వాళ్ళ సంక్షేమం మేము ఆడికే వచ్చినాం. మేము ఎస్సీ ఎస్టీ బీసీలుగా ఎదిగినాం. వాళ్ళ సంక్షేమం మా బాధ్యత. వాళ్ళు ఇచ్చే దాంట్లో నోటికాడ రక్తం కూడి తినేంత నీచ స్థాయికి దిగజారలే. నువ్వేమైనా గతంలో ఆ యొక్క సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉండి నువ్వేమైనా తిన్నావు కావచ్చు, ఆ అలవాటు కొద్దీ ఏమైనా ఆలోచన చేస్తుండొచ్చు. మళ్ళొక్కసారి చెప్తున్నా, ఒళ్ళు నాలిక అన్ని దగ్గర పెట్టుకొని మాట్లాడేది ఇక్కడ తెలంగాణ ఉద్యమకారులుగా, బలహీన వర్గాల బిడ్డలుగా, భూమి మీదకే మొదటి తరం రాజకీయ నాయకులు ఎదిగిన వాళ్ళం. ఏది పడితే ఎవరు పడితే అది మాట్లాడితే జాగ్రత్త అనే మాట కూడా సందర్భంగా మనం చేస్తూ మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, మేము పెరిగి పందలం కాదు, చర్చ నుంచి పారిపోతలేం. చర్చ ఎవరితో జరగాలో వాళ్ళతో జరగడానికి మేము సిద్ధం. అంతేగాని మీరు